చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పెద్దాపురంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలు దొరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీ నిర్వహించారు. ముందుగా మున్సిపల్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు దొరబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు కుట్ర పాలనకు 2 ఏళ్లంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్దాపురం పట్టణం మెయిన్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని ఆరోపిస్తూ నిరసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎండగట్టడానికి ఈ రోజు రాష్ట్రంతో జరిగే కార్యక్రమాన్ని ఈ రోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో మన ప్రీతమ నాయకులు మన అందరి ఎప్పుడు మన పిలిచే పలికే ఎత్తి విద్యార్థులు కూడా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి మేరకు ఈరోజు పెద్దాపురం పట్టణం అంతా ఈ నిందాల మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో నిండిపోయింది. మన నాయకులు ధర్మపుర ఆచార్యులు శ్రీ దౌలూరు గౌరవ్ గారు అనేకమైన హామీలు ఇచ్చి 50 సంవత్సరాలకే దేశిస్తానన్న బీసీల్ని ఎస్సీల్ని అందరినీ మోసం చేశారు. కాబట్టి ఈ మోసాన్ని ప్రజలకు ఎండగట్టాలని, ఎవరైనా హామీ ఇస్తే చూసే తప్పని అమలు చేయాలనే నినాదంతో మన జగన్మోహన్ రెడ్డి గారు సూర్యు గారికి ఈ రోజు పెద్దాపురం పట్టణంలో గడుస్తున్నా 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలపై పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, వంట నూనెలు అనేక రకమైన ధరలు పెట్టి, అలాగే కరెంటు ఛార్జీలు అనేక రకమైన ధరలు పెట్టి ప్రజల పక్షాన ప్రజలు ఎత్తిన భారం పోతే వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్న ఈ తెలుగు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి కూడా జగన్ ఈ చంద్రబాబు రెడ్డి చెప్తారు మొత్తం నాయకులు ఎందుకంటే ఈ నెలలోనే మనం 4-5 ప్రోగ్రాంలు చేసాం. నిజంగా ఏ రాజకీయ పార్టీ కూడా అలా చేయదు. కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఎంత ఎండలో అయినా సరే లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చిరునవ్వుతో వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పినట్టుగా నగేష్ గారు చెప్పినట్టుగా ఇంకా చాలా 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 కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వారు తిమ్మాపురంలో కూడా దళితులకు ఇచ్చిన భూమిని కూడా ఈ రోజు 200 ఎకరాలని ఎంఎన్ఆర్పి అని, శివశక్తి అని ఇలాంటి దొంగ బోగస్ కంపెనీలు పెట్టి ఈ రోజు ఉన్నారు. వాటిలందరి మీద పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి మీరందరూ కూడా నాకు తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్, జై జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండలో కూడా ఇంత ఈ కార్యక్రమం